ఇంటి ముందు ఎంత చండాలం చేశాడో చూడరా. సరేమా పై కట్టేద్దాం. ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టింది నేనే పెట్టాను. దమ్మున మగాడే. నీ ఇంటి ముందే కాదు, నీ ఇంటి పైన కూడా పెట్టాను. మా అమ్మ జగజ్యోతిలో వెలిగిపోతుంది చూడు. పై కట్టినట్టున్నారా? విమానాలు వస్తే తగులుద్దేమో అని. ఏంట్రా బీ ఫోటోలు కూడా ఉన్నాయి? నా ఇంటి ముందు ఫ్లెక్సీలు పెట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారా? నామాలైనా గుళ్ళు అరటిపుంటూ గొంతులు ఎట్టుకున్నావా? వివరంగా చెప్పు ఆయనకి. చెప్తాను సార్. నిన్న మీరు తాగిన బీరు మంచి కూలింగ్ లో ఉందా సార్? ఆ బీరు అనుకున్న దానికన్నా ఎక్కువే ఉంది. ఏంటి ఇప్పుడు? సార్ ఈ ఫ్లెక్సీల పర్మిషన్ కోసం వాళ్ళు లంచంగా ఇచ్చిన ఫ్రిడ్జ్ లో బీరే సార్ రాత్రి మీరు తాగింది. క్యాష్ వస్తుందంటే కళ్ళు మూసుకుని సంతగా కట్టేస్తావు. అబ్దుల్ కలాం గారికి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన పెద్ద మనుషులు కదా, తీసుకున్నప్పుడు తెలియలేదా మీకు? అన్ని మింగేసిన రాకాసి బెళ్ళి కుడి తొట్లో పడిందంట తుళ్ళి. సార్ చెప్పే ప్రతి విషయం పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు సార్. ఇదిగో సారు, ఈ రోజే కాదు ఇంకో 3 రోజులు నువ్వు నీ తల్లి నా తల్లిని చూస్తా తల్లిడిల్లిపోతూ సావాలి. నువ్వు అంతకంటే చించేదేం లేదు. నేనేం చింపలేనంటాడా వాడు? ఎలా చింపుతాను చూపిస్తాను అడిగి. ఏంట్రా నీ పొగరు? నోరు మీద నా కొడు పడిపోతే చప్పట్లు కొట్టి నవ్వుతావా? ఏమనుకుంటున్నావే? ఏంటి చూపు. చూస్తుంది, ఎందుకు చూడదు మరి? ఈ మహారాణి తీసుకొచ్చిన సారి ఇంట్లో పెట్టక బయట కూడా పెట్టాం కదా, అందుకే చూస్తుంది. ఈ తహసీల్దారి ఇంటి అన్నం కుక్క తింటేనే కొవ్వెక్కి కొరుకుద్ది. తను మనిషి కదా, ఆ మాత్రం ఉంటుందిలే. గౌరవం లేదా? రే 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 నీ ప్రతాపం ఇక్కడ చూపించకరా. మా గాడివైతే నీ తమ్ముడి మీద చూపించు. ఎరా 10 మందిలో గాడిని తీసుకొచ్చి నాన్నని అవమానించిందే కాకుండా ఇక్కడ అమ్మ ఫ్లెక్సీలు పెడతావా? నిన్ను అక్కడే కొట్టేసేవంట్రా. తోడబుట్టిన వదిలేశాను. అరే ఏరా బాబు, నువ్వు అమ్మ కొడుకుగానే ఉండు, మేము నాన్న కొడుకులుగానే ఉంటాం. దయచేసి పద్దాక మమ్మల్ని లాక్కరా. పదే వచ్చావే అనుకో, ఆ మెంటలోడు ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసి పారేస్తాడు. అప్పుడు మేము ముగ్గురం రోడ్డు మీద నుంచొని ముష్టెత్తుకోవాలి. నీ మానాన్ని నువ్వు ఉండు, మా మానాన్ని మేము ఉంటాం. ఏటనే ఈ ఒక్కసారైనా నేను చెప్పేది వినండి అన్నా. సరేరా, నువ్వు చెప్పింది మేము వింటాం. మేం చెప్పింది కూడా నువ్వు విను. అమ్మ ఆస్తి కోసం మేము ముగ్గురు సంతకాలు పెట్టి నాన్నకి ఇచ్చాం కదా, అలాగే నువ్వు కూడా సంతకం పెట్టి ఇచ్చాయి. నువ్వు చెప్పినట్టు వింటాం. కుదరదు కదా? అవును, ఎవరికి ఫ్లెక్సీల్లో మా ఫోటోలు వేయించారా? సినిమా చూపిస్తున్నాడు. సినిమా ఫోటోలు వేసాడు. ఫోటోలు మాత్రమే చెప్తున్నాం. తమ్ముడు అని కూడా చూడం. ఎలా ఉందిరా? నేనేమి చింపలేనన్నావు కదరా. ఎవరి ఫోటోలు ఫ్లెక్సీల మీద వేసి నన్ను వెర్రెక్కించావో వాళ్లతోనే చింపించాను కదరా. అది భూపతంటే. నీకు నేను పుట్టానా, నాకు నువ్వు పుట్టావా? అర్థం చేసుకోకుండా నీతో గొడవ పడ్డా, నువ్వు మాత్రం వాళ్ళతో గొడవ పడకయ్యా. మీ అన్నల ప్రాణాల మీదకొస్తే నీ ప్రాణం అట్టేసైనా వాళ్ళని కాపాడుకో అయ్యా. ఎంతకాలం రాని మీ అన్నలు ఇప్పుడు వస్తారని ఏ నమ్మకంతో వెళ్ళి పిలిచేవరా? మీ అయ్యంటే భయమే గాని మీ అమ్మంటే వాళ్ళకి ప్రేమ లేదురా. వాళ్ళకి రావాలనున్నా మీ అయ్యి రానివ్వడు. వస్తారా? మా అమ్మే రప్పించుకుంటుంది.
నందీశ్వర, నాతో పాటు మా అక్క జీవితం కూడా బాగుండాలి. మా అక్క జీవితం బాగుండాలంటే మా బావకి ఆర్టీసీలో వెంటనే ఉద్యోగం దొరకాలి. ఉద్యోగం వచ్చిన వెంటనే నీకు 100 బిందెలతో నీళ్ళాభిషేకం చేస్తాను. రేణు, ఏంటే? గుడి బయట అన్నదాన పొట్లాలు పంచుతామంటే బిచ్చం ఎత్తుకునే వాళ్ళు ఎవరు లేరు. కోట్ల వాళ్ళు కూడా ఎవరు లేరు. భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఎందుకుంటారు? కరెక్ట్గా చూసుండవు నువ్వు. ఏంటి, నేను సరిగా చూడలేదంటున్నావా? నువ్వే వచ్చి చూసుకో తల్లి. చూడు, మొత్తం చూడు. మొత్తం తిరిగొచ్చే చెప్పాను నీకు ఎవ్వరు లేరని. నువ్వే నన్ను నమ్మలేదు. పోవే. మహాలక్ష్మక్క, ఏటే రేణుకా? ఏంటక్క గుళ్ళో అన్నదానం చేద్దామంటే ఎవరు కనపట్లేదు? మన భూపతి గారు ఆఖరోడు వీరబాబు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజున ఊరందరికి బిర్యానీ పంచుతున్నాడు. అందరూ అక్కడికే పోయారు, నేను కూడా అక్కడికే పోతున్నాను. వేరు బాబా? అతనెవరక్క? ఆడు నీ మావ కొడుకేనే. ఏటే నూకాలు? ఏటక్క నువ్వు రావట్లేదా? నాటుకోడి కుర్మా అంటే. నాటుకోడి కూరమానా? అవునే. నోరూరిపోతుందే. ఏమే, మనం కూడా ఓ పాలెళ్ళి తినేసొద్దామా? అలాగే మీ బావని కూడా చూసినట్టుంటది. వెంటనే పొడుచుకొచ్చేద్దే. అలా అన్ని సిద్ధం చేసేసరికి ఎలాగో 12 పైనే అయిద్ది. ఈలోగా మన అన్నదాని పొట్లాలని పంచేయచ్చు కదా. అందుకే చెప్పాను, వేరే ఉద్దేశం లేదమ్మా. పోయొద్దాం. అనయ్య, అన్ని సిద్ధం అయిపోయి అందరూ వచ్చేసారు. వడ్డించేద్దామా? మరి వడ్డించేయమంటావా? ఏమయ్య అల్లుడు, బాగున్నావా? నేనెవరో తెలుసా? కలెక్టర్ గారు. మరి మీకు తెలియదు అనుకుంటాలే, మీ పెద్దనే ఉన్నాడు కదా శివ, తనకు నా పెద్ద అమ్మాయిని ఇచ్చాను. వరసైన వాళ్ళని కూడా పరాయి వాళ్ళలాగా పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. అనయ్య, మొదలెడదాం రండి. ఏంటి తల్లి, నువ్వు కూడా వచ్చావా? అల్లుడు, నా రెండో కూతురు, పేరు రేణుక. మొదలెట్టేసాడండి వ్యాపారం. రేణుక, నువ్వు కూడా భోంచేసిల్లమ్మా. నేను తినడం తర్వాత గానీ నువ్వు ముందింటికి రా. ఏంటో అక్క, చెప్పక్క. రేణు, మా అయ్యగారు మనశ్శాంతి లేదని ఇంట్లో అందరి మీద ఎగరేస్తున్నారు. షుగర్ సూది వెయ్యాలంటే తొందరగా రా. అయ్యో, వస్తున్నానక్క. సమయానికి లేకపోయినే ఏంట్రా శివ, చేతికి చిక్కి నువ్వు వదిలేసావే. ఫ్లెక్సీలు చించినట్టు ఆన్ని కూడా చించాలేసి ఉంటే మీ నాన్న ఎంత సంతోషించేవాడో. ఎరా, ప్రతిదీ చెప్పాలా నీకు? ఏ రోజు వాళ్ళు సొంతంగా చేశారని మాటలు నేర్చిన చిలక చెప్పింది మాత్రమే చేస్తారు. ఈ రోజు వాడు ముఖం పచ్చడి చేస్తుంటే ఆడి సంగతి నేను చూసుకుంటాను మాయా, నువ్వేం కంగారడుకో. ఆ సమయంలో నేను ఆడుంటే ఆడి సంగతి చూసేదాన్ని. ఇంకోసారి నీ జోలికి వచ్చాడనుకో, ఆడంతా చూస్తాను. నీ కాలిలా పెట్టు మాయా, ఆడిసి అన్నా వదిలే. ఇదేంటి 2 రోజులు కట్టుకట్టకపోయేసరికి ఇలా కమిలిపోయిందేటి? మాయా, నొప్పెడుతుంది, కొంచెం ఓర్చుకో. ఏమయ్యా, ఏమైంది? ఓ 4-5 రోజులు మందు మాకు టైంకి ఇవ్వకపోతే మీ నాన్న పరిస్థితి ఏంటి? ఇంకేముంది, కాటికే. నేను కూడా ఆశపడుతున్నాను కానీ జరగట్లేదు నాన్న. ఇదిగో మీకోసం ఇది ఇచ్చాను. వేడిగా బిర్యానీ, మేక మాంసం, నాటుకోడి కుర్మా కూడా ఉంది. అందరు కొట్టించండి. చూసావా గురునాథం, ఈ తహసీల్దార్ భూపతికి దొరికిన వియంకుడిని ఊళ్ళో ఎవరో బిచ్చం వేసిన బిర్యానీ పట్టుకొచ్చాడు. అందుకే ఆ రోజు నెత్తి నోరు బాదుకుని చెప్పాను ఈ సంబంధం వద్దురా అని. నువ్వు విన్నావా? లేనోళ్ళ అమ్మాయిని చేసుకుంటే అణిగిమణిగి ఉంటది అన్నావు. ఇప్పుడు ఊర్లో నీ పరువు అంతా తీసేస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని వచ్చా? సిగ్గు శరం లేనోడా. చెప్తున్నారు కదా, ఆ బిర్యానీ తీసుకుని ముందుకెళ్ళి వెళ్ళిపో. ఓ మంచి మనిషి కోసం ఇంకో మంచి మనిషి పెట్టిన భోజనం మీరు తింటే కాస్త పుణ్యమైనా వస్తుందని తెచ్చాను. నాన్న, మీ ఫోను? నా ఫోనేరా. ఏ, నువ్వు సంపాదించుకొని పెట్టావేంటి? ఇక్కడున్న మీ అందరి ఫోన్లు నా సంపాదనతో కొన్నవే. తీరా ఫోను. వీధులు ఎద్దు వేసిన పేడ కూడా ఎరువుకు పనికొస్తుంది, కానీ మీరు దేనికి పనికిరారు. కరిసీను చూడండి, ఆ నల్ల క్వారీ కాంట్రాక్ట్ నాకు తప్ప ఇంకెవరికి వెళ్ళకూడదు. ఇప్పుడు అది నాకు కాకుండా పోతే మా నాన్న ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం ఏంటి? నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎవరు ఎంతలా తపస్సు చేసినా ఆ క్వారీ లైసెన్స్ మీదే. ఇక్కడ నేనే కదా తహసీల్దార్ని. మీరు కాఫీ తాగండి. ఎటకారం చూసావా? కాఫీ నీకంట, క్వారీ ఆడికంట. పోనీ ఆ కరిసీన్ గడిని లేపేద్దాం పశుపతి, అప్పుడే నీకు తలనొప్పి ఉండదు. రేయ్, ఎవరిని ఎప్పుడు లేపేయాలో నాకు తెలుసు. నోర్మీరా, వాళ్ళకి ఆ క్వారీ ఎలా వస్తుందో నేను చూస్తాను. రేయ్, ఆ 7 స్టార్ టీంకి ఫోన్ చేయరా.